కోల్కతాలోని జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైన అర్జికర్ మెడికల్ కాలేజ్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రధానంగా ఆ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ వ్యవహారం తాజాగా వెలుగులోకి షాకింగ్గా మారింది. ఊహించని విషయాలు తెరపైకొస్తున్నాయి. అనాథ శవాలను సైతం అమ్మేసేవాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కోల్కతాలో రెసిడెన్షియల్ ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి గురైన అర్జీకర్ మెడికల్ కాలేజ్ అవినీతి పుట్టగా మారిపోయిందనే విమర్శలు తాజాగా భారీ ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ చేసిన అవినీతి, అరాచకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనే మాటలు ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. అంతేకాదు, ప్రిన్సిపల్ అవినీతి అడ్డాలో అనాథ శవాలు కూడా భాగమే అనే ఆరోపణ ఇప్పుడు వైరల్గా మారింది. అతను అనాథ శవాలను కూడా విక్రయించేవాడని, ఇదే క్రమంలో బంగ్లాదేశ్కు ఔషధాలను అక్రమంగా ఎగుమతి చేసేవాడని ఓ మాజీ ఉద్యోగి పేర్కొన్నారని తెలుస్తోంది. అలా అమ్మేసే వాటిలో కొత్త సిరంజులు, ఇతర సామాగ్రి ఉండేవని చెబుతున్నారు. దీంతో వాటి కొరత కనిపించకుండా వాడేసిన సిరంజులు, ఇతర సామాగ్రిని రీసైక్లింగ్ చేసి ఉపయోగించేవారని, కొన్ని సందర్భాల్లో వాటిని కూడా సొమ్ము చేసుకునేవాడని తెలుస్తోంది. వాస్తవానికి ఇతడి వ్యవహారాలపై గతంలో ఇక్కడే పనిచేసి ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్గా ఉన్న అఖ్తర్ అలీ పలు విషయాలపై ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశారట. అప్పుడు ఆయన చేసిన ఫిర్యాదు పత్రంలో ఘోష్ ఆస్పత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్ లేదా స్వస్థ్ భవన్ అనుమతులు లేకుండానే లీజుకు ఇచ్చేవాడని, వైద్యశాలలకు అవసరమైన పరికరాలు, మందుల సరఫరాదారుల ఎంపికలో బంధుప్రీతి చూపించేవాడని, కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అనర్హులకు ఇచ్చాడని పేర్కొన్నాడని తెలుస్తోంది. అయితే తాజాగా ఈ ఆరోపణలపై ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇటీవల అఖ్తర్ను విచారణకు పిలిచింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఫిర్యాదుల ఆధారంగా ఘోష్పై ఎఫ్ఐఆర్ నమోదైంది.